ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. రిలయన్స్ సంస్థ స్థాపకుడు ధీరుభాయ్ అంబానీ మరణించిన తర్వాత కుటుంబ ఆస్తిని 4 వాటాలుగా పంచారు. 10% భార్యకి, 10% కూతురికి, 40% పెద్ద కొడుకు ముఖేష్ అంబానీకి, మిగిలిన 40% చిన్న కొడుకు అనిల్ అంబానీకి. 10 years later. అన్నదమ్ములు ఇద్దరి మధ్య ఆస్తిలో తేడా సుమారు 1,00,000 కోట్లు. అగ్రస్థానంలో అన్న ముఖేష్ అంబానీ ఉంటే అప్పుల ఊబిలో తమ్ముడు అనిల్ అంబానీ. ఒకే కుటుంబంలో ఒకే వాతావరణంలో పెరిగిన ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఒకే రకమైన అవకాశాలను పొంది సమాన సంపదతో వ్యాపారాలు ప్రారంభించారు. 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల తేడా. ఇలాంటి వేలాది ఉదాహరణలు మన బంధువుల్లో, మన ఊర్లో, మన స్నేహితుల్లో కూడా చూడొచ్చు. 26 సంవత్సరాలుగా సివిల్ సర్వీస్ అభ్యర్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సబ్జెక్టు బోధిస్తున్న ఒక వ్యక్తి ఇటీవలే ఇదే సబ్జెక్టు మీద ఒక పుస్తకం రాశారు. దాని సిలబస్లో భాగంగా డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనే చాప్టర్ చెప్పడం జరిగింది. ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ ఏ కల్చర్ అనే అద్భుతమైన విషయం. అంటే అభివృద్ధి అనేది ఒక జీవన విధానం. ఒక కుటుంబంలో 2-3 ఉద్యోగం చేస్తున్నా ఎప్పుడు చూసినా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళని కొంతమందిని చూస్తాం. కుటుంబంలో ఒక్కరే ఉద్యోగం చేస్తున్నా ఎప్పుడూ నిండుకుండలా ఉండే మరికొన్ని కుటుంబాలను చూస్తాం. తేడా ఏంటి? కొంతమంది ఎంత సంపాదించినా ఎందుకు ఎదగలేకపోతున్నారు? కొన్ని వర్గాలకు ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా ఎందుకు ఎదగలేకపోతున్నాయి? కొంతమందికి తల్లిదండ్రులు అన్ని సమకూర్చినా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఈ అంశాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. డెవలప్మెంట్ ఈజ్ ఏ కల్చర్. అభివృద్ధి ఒక జీవన విధానం. భారతీయ సమాజంలో కొన్ని కులాలు ఆర్థిక అభివృద్ధిలో ఇతరుల కన్నా ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఒక ప్రధాన కారణం డెవలప్మెంట్ ఓరియంటేషన్, అభివృద్ధి దృక్పథం ఉండడం. అది ఉన్నవాళ్ళు వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటారు. అవకాశాలు లేకపోతే సృష్టించుకుంటారు. ఏదో విధంగా ముందుకు దూసుకుపోతారు. నేను ధీరుభాయ్ అంబానీ కొడుకునైతే ముఖేష్ అంబానీలా సంపాదించేవాడిని అని కొంతమంది చెబుతారు. కానీ ధీరుభాయ్ అంబానీ తండ్రి సామాన్యుడు అన్న విషయం గుర్తించారు. అందుకే డెవలప్మెంట్ ఈజ్ ఏ కల్చర్. మనలో చాలామందికి ఒక మానసిక జబ్బు ఉంది. ఎవరైనా ముందుకు పోతుంటే అతని కష్టాన్ని, అతని వ్యక్తిత్వంలోని మంచి లక్షణాలను చూడకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తితో లేదా పెళ్లిల్లో వచ్చిన కట్నం, సొమ్ముతో లేదా అందరిని మోసం చేసి సంపాదించాడు అని విమర్శలు చేస్తారు. లేదా అదే రంగంలో ఉన్న బంధువులను అన్నింటికి మించి అతని కులాన్ని చూసి వాడికి అన్ని కలిసొచ్చాయి అని తీర్పు చెప్తారు. వీళ్ళేదో చూసినట్టుగా. పాపం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని లలిత జ్యువెలర్స్ గుండాయన ఎంత చెప్పినా ఎవరూ సీరియస్గా తీసుకోరు. ముందుకెళ్లాలన్న కసి, కఠోర శ్రమ, క్రమశిక్షణ ఎన్నో విషయాల్లో త్యాగాలు లేకుండా ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక కులం కానీ అభివృద్ధి చెందినట్టు చరిత్రలో లేదు. ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.